సూపర్ ఉంది. మేమైతే అవార్డు ఇచ్చే కాడికి అయితే వచ్చేసినాం. తెలంగాణ పద్ధతి మా శరీరంలో భయపడుతుంది. అక్క వచ్చండి రాజా కిందుండు. నేను వస్తున్నా వచ్చేసాను. ఎంట్రీ దగ్గర ఉన్నారా? పోతున్న మాడికి విషయం కడికి and cross. Thank you very much. All right. That level to this level and consistency, persistent. మనం కష్టపడతాం. ఒక్కో రోజు కష్టపడి, 2 రోజు కష్టపడి, ఒక వారం రోజు కష్టపడితే కష్టపడతానే ఉన్నా నాకు ఇంకా సక్సెస్. If you want to be in this generation forever and ever and ever and latest ఉండాలనుకుంటే మీరు congratulations Ashwini, congratulations, hearty congratulations to you. Seen Ashwini in Big Boss, and Ashwini, can we expect some words from your end too? From Big Boss Season 7, I'm very happy to be here. I mean, itla IT company దానికి నేను చాలా రేర్గా వెళ్తూ ఉంటాము గెస్ట్ ఆఫ్ ఆనర్స్ లాగా, బట్ ఇక్కడికి వచ్చి చాలా మంచిగా అనిపించింది. క్రౌడ్ కూడా చాలా బాగుంది. So I hope all the best and congratulations to everybody. That's it. Thank you. Thank you so much, and I hope you had a great time here as well. Thank you. All right, with this everybody, we are moving next. Thank you so very much, Ashwini. Thank you for being here with us. Getting in the category of Influencer of the Year 2024. Sujanu to kindly come and join us on stage. Receive your token of honor. తినడానికి అయితే వెళ్తున్నాం అందరం. ఇక మా అన్న హోటల్ ముందట మామూలు చెల్లె చెల్లి ఆకలి అవుతుందట. మా బలగం అంతా అయిపోయింది, మేకప్ అంతా వేయింది. మామూలు చెల్లె వాటి ముచ్చట పెడుతుంది.
రికార్డ్ అయిపోయిందా? ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సింగర్ ముకుంద. ప్లీజ్ సబ్స్క్రైబ్ నోట్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకో. మమ్మల్ని ఎప్పటికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను వాళ్ళు చేస్తారు. నీది ఒకటి ఉందా? ఇంకోటి ఛానల్ చెప్పాలి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జాను మోడల్ బ్లాగ్స్. నాకు రాగా చెవులలో నూనెసుకొని ఓ అని చెప్పింది మా ఆపు, నేను మాట్లాడతా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎట్లున్నాం, మేకప్ వేసుకున్నాం ఇవాళ కొత్తగా. నాకైతే అసలు నచ్చలేదు. ఇది అది ఎండింగ్ సీన్ కాదు, ఓపెనింగ్ సీన్ మాట్లాడు. ఓపెనింగ్ సీనా? ఎట్లా మాట్లాడాలి చెప్పు. వాడిపోయిన అన్ని ఒకళ్ళ అందరికీ నమస్తే, అందరు ఎట్లున్నారు, మంచిగా మంచిగా కూడా అని నీకు పాట రూపంలో చెప్పు. బిగ్స్ పిల్ల తీసుకో, కిచ్ కిచ్ పోగొట్టుకో. పక్కన తిరగాలి. ఓపెనింగ్ వీడియో మాట్లాడండి. రెడీ. ఏం ఫోన్ అక్క వస్తుంది? నా ఫోనే. యాక్షన్. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మలేషి అక్క. నేను నోరు తెరిచిన. సరే, నేను మేకప్ వేసుకున్న బాగుందనా? ఇప్పుడు నన్ను చూడు. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ సింగర్ ముకుంద. ఇలా నేను అమాయకంగానే మీకు తెలుసు. అవుతుంది వీడియోల నుంచి వెళ్ళిపో. డిలీట్ అవుతుంది వీడియో, వెళ్ళిపో అని చెప్పిన. రెడీ. ఇలా వీడియో మొత్తం మన ఇద్దరే ఉందాం. అసలు నా హ్యాపీ నేను అట్లా. హాయ్ అందరికీ నమస్తే. అయితే అవార్డ్ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతున్నా. నేను మన తిరుమలపూర్కి వచ్చేస్తాను. ఫుల్ టైర్డ్ అయినా, గొంతు ముక్కు అన్నీ వేనాయి. ఇక అక్కడ ఎట్లానంటే ఇక కొంచెం కెమెరా లుక్ కనిపించాలని ఫోటో అంటే మేకప్ అట్లా చేసిళ్ళు. అందుకనే అట్లున్నా. కాకపోతే మీకు తెలుసు నేను న్యాచురల్గానే ఉంటా. ఎవరు కూడా ఇట్లా స్టైల్గా రెడీ అయిన జాను ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ లుక్ కోసం అప్పటి మనం జస్ట్ 1 hour 2 hours అట్లా ఉండాల్సి వచ్చింది. మేకప్ అనేది మనం వేసుకునే మాస్క్ లాంటిది, వేసుకున్నంత మాత్రమే ఉంటుంది. తీసేసిన తర్వాత మళ్ళీ మన స్టైల్ మనకే ఉంటుంది. మళ్ళీ మెట్రో కాడికి వచ్చిన ఓపిక లేదు. ఇంకా మళ్ళీ ఈ జారుడు బండి ఎక్కాలి. నాకు కొద్దిగా భయం అయింది. నేను మెల్లమెల్లగా పోతున్నా. ఓకే, పర్లేదు. హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. బట్ భయపడలేదు. చాలా స్ట్రాంగ్గా మన పల్లెటూరు అమ్మాయి అంటే ఎట్లుంటుందో అట్లనే ఉన్నా ఉండి సక్సెస్ఫుల్ చేసుకొని వచ్చిన. అంటే కొంచెం అంటే ఎట్లానంటే మనూరు వాళ్ళు అందరూ ఉంటే మంచిగా కూడా అనిపించింది. బాబు ఫోన్ చేసిండు. నేనేంది ఎక్కడనో జగిత్యాలేంది, నేను హైదరాబాద్ వచ్చలేదు. కొన్ని సార్లు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి కొన్ని పనులు. మెట్రో ఎక్కినా కదా, ఇప్పుడు పొంగ కూడా మెట్రో ఎక్కుతున్నా. మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. అందులో ఉంది స్కాన్ చేయాలి ఎంట్రీకును. అండ్ మన మెట్రోకి బుక్ చేసుకున్నాం కదా, సో అందుకని. చాయ్నా కాఫీ? అబ్బా కాఫీ ఉంది, చాయ్ లేదు. ఒక్కొక్కడ ఆపుతుందంట. ఎక్స్పీరియన్స్ అంటే రావడం వల్ల చాలా నేర్చుకున్నానే చెప్పొచ్చు. అంటే మెట్రో అంటే ఏంటిది, సో కొన్ని అంటే తెలుసుకోవడం అని అంటే ఇదేనేమో. అప్పుడు అసలు నేను దాదాపుగా ఎప్పుడు బయటకు వెళ్ళను. 99% బయటకు వెళ్ళను. ఒక 1% మాత్రమే. అది ఇలాంటి ఒక మీరు నన్ను పంపించినప్పుడు. మొన్నదాకా హాస్పిటల్ ఉన్నా కాబట్టి ఎక్కువ మళ్ళీ స్ట్రెస్ పడ్డది. బ్రీతింగ్ రావడానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. నిన్న నైట్ అయితే అసలు మొత్తం ముక్కంతా ఆటే పోయింది.
బట్ నాకు రెస్ట్ ఇచ్చిర్రు, కాకపోతే నేను రెస్ట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే రెస్ట్ తీసుకుంటే ఇవన్నీ ఇక్కడనే పెండింగ్ అయిపోతాయి కదా. బెటర్ అంటే ఓకే బాగానే ఉన్నా, బట్ ట్రావెలింగ్ కానీ ఎక్కువ వర్క్ చేయడం కానీ ఇదంతా బంద్ చేయాలన్నమాట. అంటే డాక్టర్స్ చెప్పిన విధానంగా అయితే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, రెస్ట్ తీసుకోవాలని. క్లోజే ఉంటాయి. అమ్మో మస్తు మంది ఉన్నారు. ఏ మాకు సీట్లు ఉన్నాయి. ఎటు కూర్చో, వీడియో తీసుకో. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి బయట ఏం కూడా తినలేదు, కనీసం కూలింగ్ కూడా రాలేదు. ఇప్పుడు నిమ్మకాయ సోడా, అది కూడా ఇక మన ఊర్లో ఉంటుంది కాబట్టి అందుకనే తాగుతున్న, చల్లగా ఉంటుందని.